హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇది స్వీట్ కార్న్ పకోడీ అన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. దీనికోసం ముందుగా ఒక పెద్ద సైజు స్వీట్ కార్న్ అయితే తీసుకొని ఈ విధంగా గింజలను అయితే తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వరకు ఆనియన్స్ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఈ విధంగా చేతితో అయితే ఒకసారి నలుపుకోండి. తర్వాత ఇందులోనే హాఫ్ కప్ వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోండి. శనగపిండి మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువనే యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోండి. ఇదైతే క్రిస్పీనెస్ కోసం అన్నమాట. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి అయితే మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వామాను కూడా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్ట్, అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేసుకోండి. అదేవిధంగా చిటికెడు ఇంగువని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి అయితే కలుపుకోండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇందులో మనకి ఎక్కువ వాటర్ అయితే పట్టదు కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. చూడండి, మనకి ఈ విధంగా ఉండాలి. మరీ ఎక్కువగా పల్చగా గట్టిగా కాకుండా మామూలుగా ఈ విధంగా ఉంటే మనకి ఆయిల్ అనేటువంటిది తక్కువగా పీలుస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత వీటిని అయితే ఈ విధంగా పకోడీలాగా అయితే వేసుకోండి. వీటిని వేసుకున్న వెంటనే కదల్చకుండా ఒక 2 to 3 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. 1 సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోండి. ఇవి వేసేటప్పుడు మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ స్వీట్ కార్న్ గింజలు అనేటువంటివి మనకి చిట్లే అవకాశాలు అయితే ఉంటాయి. సో అందుకనే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. చూడండి, మనకి లైట్గా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది. మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇదే విధంగా అయితే చేసుకోండి. అంతే, మనకైతే ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ కార్న్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోకుండా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటాయి. తప్పకుండా అయితే ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.